5 మంది పెద్దలు ఉన్నారు, 5-6 మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు అనుకుంటారు, ఏమనుకోదండి, కోపడితే కొద్దిసేపు మీరు అనుకుంటారు మేము చాలా బాగా కష్టపడుతున్నాం, ఎబ్రోన్లో సేవ చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. నిజం, మంచిదే, సేవ చేస్తున్నారు, మంచిది, నేను కూడా చేస్తున్నాను, మంచిదే అని రాత్రి కన్నా ప్రార్థన చేశాడు. ప్రభా మేము చాలా అబ్రాహ్మణ చాలా తగ్గించుకొని సేవ చేస్తాం ప్రభా అన్నాడు. నేనేం తగ్గింపు చాలా గర్విస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. అన్నేమో చాలా తగ్గింపుతో సేవ చేశాడు ప్రభా అని చెప్పాడు. నాకైతే ఒప్పుకోలేదు, నా కాన్షియస్ ఒప్పుకోలేదు. మనం అనుకుంటే చాలా మార్కులు వేసుకుంటున్నాం, నేను బాగా సేవ చేస్తున్నా, వంట చేస్తున్నా, సాపలు వేస్తున్నా, నేను డ్యూటీ చేసుకుంటూ ఉద్యోగం చేస్తా, సేవ చేస్తానా. కానీ ప్రభు నీకు ఎన్ని మార్కులు వేస్తాడు? ప్రభు నీకు ప్రభు దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయి? నేను అనుకున్నా నా ప్లస్ పాయింట్ అన్ని మాట్లాడుకున్నా దేవుని దగ్గర. ప్రభు నన్ను నీ మైనస్ పాయింట్ల కథ ఏందన్నా ఏమన్నాడు? నేను అన్ని నా ప్లస్ పాయింట్లే మాట్లాడుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, ఒరే వేరే పిచ్చివాడా, నీ మైనస్ కథలు ఏంది అన్నాడు. చెప్పండి, నీ మైనస్ కథలు ఏంది? అవి నేను లెక్కలోకి తీసుకోనా? నిజంగా అవి అనుకుంటానే గజగజ వనికి వచ్చింది నాకు. ఆ మైనస్ ఆలోచించేసరికి నేను దేవుని దగ్గర నిలబడ